ఇది ఎప్పుడో పాత సామెత అయినా మనం ఇప్పటికి కూడా అలవాటు చేసుకోవాల్సింది. ఆడ మగ సమస్య కాదు. ఆడాళ్ళు కూడా ఇవాళ ఉద్యోగాల్లో ఉన్నారు, చదువుకుంటున్నారు, అన్ని రకాల వృత్తులు, పోలీసు వృత్తిలో ఉన్నారు, కండక్టర్ వృత్తిలో ఉన్నారు. అన్ని విషయాలు మగాళ్ళకు కూడా చెప్పకూడదు. ఉద్యోగాల్లో ఉండేది మరీ తీవ్రంగా భర్తకు చెప్పవలసిన విషయం అయితేనే చెప్పాలి తప్ప లేకపోతే చెప్పకూడదు. వాళ్ళకే ఉంది సమస్య. ఎందుకంటే ఈవేళ ఒక ఆయన పక్క ఆయన పాపం నాకు ఎప్పుడు సాయం చేస్తూ ఉంటాడు. నేను ఎప్పుడైనా సెలవు పెట్టినా పాపం నా పని కూడా ఆయన చేస్తాడు. మంచి ఆయనకి ఎంత అభిమానమో నేనంటే అని అనగానే మొగుడు ముందు పోన్లే ఒకళ్ళైనా నీకు సాయం చేసేవాడు ఉన్నారు అంటాడు. రెండోసారి అలా చెప్పగానే ఒక మగాడు ఎందుకంత చేస్తాడు అని మొదలెడతాడు మనసులో, పైకి అనడం. తర్వాత క్రమంగా అది అభిమానం వల్ల అనుమానపు మహావృక్షం అవుతుంది. నిజానికి ఈ పిల్లలలో దోషం లేదు, ఆ అబ్బాయిలో కూడా దోషం లేదు, కానీ ఇక్కడ చెప్పడంలో ఉంది దోషం. ఎవరికి చెప్పకూడదో వారికి చెప్పు ఆ విషయాన్ని. ఆ అభిమానం అనుమానించవలసిన స్థాయికి దాటకుండా ఈ అమ్మాయి జాగ్రత్త పడాలి. ఉద్యోగం చేసుకునే అమ్మాయి చాలు, ఇంకెవరికి చెప్పక్కర్లేదా.